ఇక విజయవాడలో వరద బీభత్సం సృష్టించింది. దీంతో నగరంలోని లక్షలాది బైకులు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం వరద నీరు తగ్గడంతో వాహనదారులు బైక్ మెకానిక్ షాప్స్ దగ్గరకు క్యూ కడుతున్నారు. సర్వీసింగ్కి 1000 నుంచి 3000 రూపాయలు, ఇంజన్ పాడైపోతే 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చవుతోందని వాహనదారులు వాపోతున్నారు. మెకానిక్ షాప్స్కు బైకులు భారీగా వస్తుండటంతో మెకానిక్లు ఫుల్ బిజీ అయిపోయారు. దీని మీద మరింత సమాచారం స్థానిక మెకానిక్తో మా విజయవాడ ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. విజయవాడలో వరద ముంపు ప్రతి సామాన్యుని కూడా ఆర్థిక భారానికి గురి చేసిందని చెప్పాలి. ముఖ్యంగా మోటార్ బైక్స్ లక్షల్లో వరద కారణంగా మునిగిపోయినటువంటి పరిస్థితి. అకస్మాత్తుగా వరద అనేది రావడంతో పీకల్లోతు నీటిలో ఈ బైక్లన్నీ కూడా మునిగిపోయాయి. ఇప్పుడు వరద నీరు అనేది తగ్గడంతో ఈ బైక్స్ అన్ని కూడా మెకానిక్ షెడ్స్ వద్దకు వాహనదారులు తీసుకొస్తున్నారు. ప్రతి మెకానిక్ షెడ్ వద్ద కూడా వందల సంఖ్యలో బైకులు కనిపిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వందలాది బైక్స్ అన్ని కూడా మెకానిక్ షెడ్ వద్దకు వచ్చి రిపేర్ కోసం తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా 2-వీలర్ అనేది చాలా ఇంపార్టెంట్. 2-వీలర్ లేకపోతే అడుగు కూడా బయటకు పెట్టలేని పరిస్థితి. సామాన్లు తెచ్చుకోవాలన్నా లేదంటే ఆఫీసులకు వెళ్లాలన్నా తమ పనులు చేసుకోవాలంటే ఖచ్చితంగా 2-వీలర్ ఉండాలి. అలాంటి 2-వీలర్లు పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో వాటిని రిపేర్ చేసుకునేందుకు వాహనదారులంతా కూడా మెకానిక్ షెడ్స్ వద్దకు తీసుకొస్తున్నారు. మెకానిక్స్ కూడా చాలా బిజీగా ప్రస్తుతం కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా వాటర్ అంతా కూడా పూర్తిగా తగ్గింది కాబట్టి బైక్స్ అన్ని కూడా షెడ్స్కి వస్తున్నాయి. షెడ్ వద్ద మెకానికర్లంతా కూడా చాలా బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెకానికర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు బైక్ వాటర్లో మునిగిపోతే ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి రిపేర్స్ చేయాల్సి వస్తుంది, అసలు చెప్పండి. అసలు బైక్ వాటర్లో మునిగిపోతే ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి రిపేర్స్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్తలు ఎలాంటి తీసుకుని మీ దగ్గర తీసుకురావాలి? బైక్ వెంటనే స్టార్ట్ చేయకుండా అలా తీసుకొస్తే ఎయిర్ ఫిల్టర్, కార్బొరేటర్, సైలెన్సర్లు అన్ని క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. స్టార్ట్ చేస్తే మాత్రం ఇంజన్లు సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? నార్మల్ క్లీనింగ్ అయితే ఒక 1000 నుంచి 1500 మధ్యలో అవుతుంది. కొన్నిటికి ఏంటంటే కాయిల్స్ అవి కూడా ఎలకలు కొట్టేసి కాయిల్స్ అయిపోతే ఎక్స్ట్రా. BS6 అయితే ఎక్స్ట్రా ఎక్కువ అవుతున్నాయి. 5-6 వేలు దాకా అవుతుంది BS6 ఒక్కొక్క బండికి నార్మల్గా. ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేసి ఇంజిన్ కనుక లాక్ అయితే వాళ్ళకి ఎంత ఖర్చు? 10,000 ఖర్చు అవుతుంది. 10,000 ఖర్చు అవుతుంది సుమారుగా. తక్కువ 10,000 ఖర్చు అవుతుంది ఉన్న పరిస్థితిలో. ఎన్ని బైక్స్ వస్తున్నాయి? నిన్నటి నుంచి స్టార్ట్ అయిందా మీకు మొత్తం గిరాకీ వచ్చినట్టు? 15-20 పైనే వస్తాయి. ఒక రోజుకి వచ్చి 20 బండ్లు పైనే వస్తున్నాయి. అంటే వాటర్ లెవెల్ ఇప్పుడే తగ్గుతుంది కదా, దాన్ని బట్టి ఇంకా మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. బండ్లు తగ్గితే ఇంకా వస్తాయి, ఇంకా రావట్లేదు. అన్ని ఏరియాల్లో తగ్గలేదు వాటర్ లెవెల్. ఇంకా తగ్గితే ఇంకా వస్తాయి బండ్లు. ఓకే, మెకానిక్స్ చెప్తున్నారు వేలల్లో ఖర్చు అవుతుంది అనేది చాలా స్పష్టంగా మెకానిక్స్ చెప్తున్నారు. కొంతమంది అంటే వాహనదారులు తమ బైక్ మునిగిపోయి మెకానిక్ వరకు తీసుకొచ్చినటువంటి వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాయి. ఒకవైపు ఇల్లు మునిగిపోయాయి, ఫర్నిచర్ అంతా మునిగిపోయింది, ఇక బైకులు కూడా మునిగిపోయాయి, వాటికి కూడా ఖర్చు పెట్టాలనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. దీంతో పాటు కార్లు అయితే ఇంకా అది ఎక్కువ ఖర్చు పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కార్లు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇంజన్లన్నీ కూడా చేయించాలంటే అది 30 నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతుందంటూ కూడా మెకానిక్స్ చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా విజయవాడలో ఉన్నటువంటి మెకానిక్స్ అందరికీ కూడా గిరాకీ వచ్చిందని చెప్పాలి. దాంతోపాటు వాహనదారులందరికీ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది కూడా కలుగుతుంది. దాదాపు 2,000 నుంచి 10-15 వేల వరకు కూడా ఈ బైకులకు ఖర్చు అవుతుందనేది ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇన్సూరెన్స్ అంటూ చెప్తున్నప్పటికీ కూడా అప్పటి వరకు ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బైక్ అనేది ఉండాలి. బైక్ లేకపోతే జీవనం జరగని పరిస్థితుల్లో ఖచ్చితంగా వాటిని షెడ్స్కి తీసుకొచ్చి వాళ్ళంతా కూడా రిపేర్ చేయించుకున్న పరిస్థితి అయితే విజయవాడలో ప్రతి మెకానిక్ షెడ్ వద్ద కూడా కనిపిస్తుంది. వందలాది బైకులన్నీ కూడా షెడ్ వద్ద దర్శనమిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాగరాజుతో దుర్గానాయుడు, 10 టీవీ, విజయవాడ నుండి.